కన్స్ట్రక్షన్లో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ బేగంపేట్లోని టూరిజం ప్లాజాలో పోస్టర్ని లాంచ్ చేశారు. జూలై 11, 12వ తేదీల్లో ఈ సదస్సుని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి టెక్నాలజీలు వస్తున్నాయి, హైరైజ్డ్ బిల్డింగ్లలో వస్తున్న టెక్నాలజీతో బిల్డర్లకు, కస్టమర్లకు ఎలాంటి లాభాలు ఉన్నాయి వంటి అంశాలపైన చర్చించడంతో పాటు అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలోని 1200 మంది సివిల్ ఇంజనీర్లు, అదేవిధంగా ఆయా కన్స్ట్రక్షన్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు రాజ్ కుమార్. కాంపోజిట్ కన్స్ట్రక్షన్, స్టీల్ కన్స్ట్రక్షన్ మీద నెక్స్ట్ జన్ హైరైజ్ బిల్డింగ్స్ అనే టాపిక్ మీద సెమినార్ చేస్తున్నారు. దాంట్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే దాంట్లో సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి మనకు వేరియస్ ఆస్పెక్ట్స్, అంటే డిజైన్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, దాన్ని ఏ విధంగా ఆప్టిమైజేషన్, టైం సేవింగ్ ఎలా చేయాలి, కన్స్ట్రక్షన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, బిల్డర్స్ అందరూ కూడా ఉపయోగపడేటట్టుగా వాళ్ళందరూ తొందరగా, ఇప్పుడు వేర్ వీ హ్యావ్ ఎ ల్యాండ్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి తొందరగా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతే వాళ్ళకు కూడా రిటర్న్స్ తొందరగా వస్తాయి. సో దెన్ ద కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ విల్ ఆల్సో యాడెడ్ టు ఇట్. సో ఇప్పుడు దీంట్లో కాంపోజిట్ అండ్ స్టీల్ కన్స్ట్రక్షన్ అంటే స్టీల్ బీమ్స్, స్టీల్ కాలమ్స్, డెక్ స్లాబ్స్, లేకపోతే కాలమ్ ఫిల్డ్, కాంక్రీట్ ఫిల్డ్ కాలమ్స్, లేకపోతే ఎన్వెలాప్డ్ కాలమ్స్ కాంక్రీట్లో ఎన్వెలాప్ అవుతాయి, అంటే ఇంబెడ్ చేస్తాం దాన్ని. బ్రిక్స్ ప్లేస్లో కాంక్రీట్ పెట్టచ్చు. ఇదేంటంటే స్టీల్ బేసికల్గా, అంటే ఇవంతా కూడా ఫ్యాక్టరీలో మొత్తం తయారయ్యి రెడీగా తీసుకొచ్చి ఓన్లీ ఎరెక్ట్ చేసుకుంటూ పోవడమే. మీరు ఈ మధ్యన చూసుంటారు, కొన్ని చోట్ల చైనాలో 40 స్టోరీ బిల్డింగు 2 నెలలు కట్టారు, 3 నెలలు కట్టారు. అదే పద్ధతిని మన ఇండియాలో తీసుకురావడానికి, ఈ టైంని మినిమమైజ్ చేయడం కోసం, బికాజ్ ఆల్వేస్ టైమ్ ఈజ్ మనీ ఫర్ ఎవ్రీబడి. సో దానికోసమని ఈ టెక్నాలజీ అంతా కూడా తీసుకొచ్చేసి వాళ్ళు వాడుకొని వాళ్ళందరూ, అంటే ఇప్పుడు మనం మిస్టేక్స్ అవుతుంటాయి, హై రైజ్కి వెళ్ళిన కొద్దీ ఏమేంటి చూసుకోవాలి, సేఫ్టీ ఎట్లా, ఇప్పుడు ఫైర్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా దీంట్లో ఈ సెమినార్లో చెప్పడం జరుగుతుంది.